ఇది చాలా పవర్ఫుల్ రెమెడీ అన్నమాట. చాలా శక్తివంతమైన రెమెడీ. శత్రు బాధల నుంచి మనం విముక్తి పొందాలి అని అంటే ఏం చేయాలి? అమావాస్య రోజున కుంకుమ వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి, సాయం సంధ్యా సమయానం. ఓకేనా? అయితే ఒకవేళ ఎర్ర వత్తులు దొరకలేదు అని అనుకుంటే పర్వాలేదు, కుంకుమ నీళ్ళల్లో వత్తులను తడిపి ఎండపెట్టి వాటిని చక్కగా నువ్వుల నూనెలో వేసి అమావాస్య రోజున ఈ రకంగా ఎర్రవత్తులతో నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే శత్రుబాధ తొలగిపోతుంది. అలాగే మరో పరిహారం ఏంటంటే చాలా శీఘ్రమైన ఫలితాలు అందిస్తుంది. నవధాన్యాలు తీసుకొని ఒక ప్లేట్లో నవధాన్యాలు పోసి అందులో కాస్త నీళ్లు పోయాలి. ఆ తర్వాత దీపారాధన చేసిన తర్వాత మనం ఏం చేయాలనంటే అవి ఎవ్వరు తొక్కని ప్రదేశంలో వేయాలి. అవి మొలకెత్తుతాయి. మొలకెత్తిన తర్వాత వాటిని తీసుకెళ్ళి ఆవుకు పెట్టాలి. ఆ విధంగా చేస్తే కూడా మనకున్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ విధంగా మనకు ఎర్రవత్తులతో దీపారాధన, నవధాన్యాలు, ఆ మొలకెత్తిన వాటిని తీసుకెళ్ళి ఆవుకు పెట్టడం, ఇలా చేస్తే శత్రుబాధలు దూరం అవుతాయి.